ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న కేసులను ఊహించని మలుపు తిప్పుతున్నాయి ఉన్నట్టుండి ప్రత్యక్షమవుతున్న వీడియోలు. ఇటు కల్తీ మద్యం వ్యవహారం, అటు కాళహస్తి మర్డర్ కేసులో రిలీజ్ అయిన 2 వీడియోలు రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడు జూలై 7న హత్యకు గురయ్యాడు. జూలై 10న వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో వినుత దంపతులతో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఘటన జరిగిన 3 నెలల తర్వాత డ్రైవర్ రాయుడికి సంబంధించిన పాత సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. కోట వినుతకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు 30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ ఆ వీడియోలో చెప్పాడు రాయుడు. అలాగే కోట దంపతులను హత్య చేస్తే డబ్బులిస్తానని చెప్పడంతో వారిని రోడ్డు ప్రమాదంలో చంపేందుకు 2 సార్లు ప్రయత్నించానన్నాడు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, జనసేన నేత కొట్టే సాయితో పాటు మరికొందరి పేర్లు తన సెల్ఫీ వీడియోలో ప్రస్తావించాడు రాయుడు. చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా వాళ్ళకి పని చేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు, లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు, లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి. ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. రాయుడు బతికి ఉన్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు బయటకు రావడం వెనుక కుట్ర ఉందన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్. ఆ వీడియోను బెదిరించి తీయించారా లేక ఫేక్ వీడియోనా అనేది తెలియాలన్నారు. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే కల్తీ లిక్కర్ తయారు చేశామంటూ కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ చెప్పిన వీడియో కలకలం రేపుతుంది. ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో భాగంగా కల్తీకి ప్రోత్సహించారని, వాళ్లే తయారు చేయించి వాళ్లే రైడ్ చేయించారని చెప్పారు. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్. నన్ను డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కంజర్లో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు. అయితే చంద్రబాబు కుట్రలో భాగంగానే జనార్దన్ ను వేధించి తన పేరు చెప్పించారని ఆరోపించారు జోగి రమేష్. కల్తీ లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొత్తానికి ఏపీలో సంచలనం రేపిన కేసుల్లో ఒకే రోజు వెలుగులోకి వచ్చిన 2 వీడియోలు స్టేట్ పాలిటిక్స్ లో కలకలం రేపుతున్నాయి.